ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు మన ఓటర్ ఐడీని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే మన పోస్ట్లో వచ్చే విధంగా మన పీవీసీ కార్డ్ని ఎలా రీప్లేస్మెంట్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే చూద్దాం. అయితే నేను గత వీడియోలో అంటే మొబైల్ నెంబర్ లింక్ గురించి అలాగే కరెక్షన్ చేసేటప్పుడు చాలామంది అడిగారు అనమాట కామెంట్ సెక్షన్లో. ఈ ఓటర్ ఐడీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేది దాని గురించి మరి ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. అయితే మీకు తెలుసు మన వెబ్సైట్లో అంటే ఎన్విఎస్పి పోర్టల్లో మనం ఏదైనా మన ఈపీ కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే నవంబరు 2020 తర్వాత ఎవరైతే ఓటర్ ఐడీలకి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అది కూడా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటేనే వస్తుంది అనమాట ఓటీపీ ద్వారా. మరి దానికి ముందు ఓటర్ ఐడీల సంగతి ఏంటి, మరి మన ఓటర్ ఐడీలు తీసుకోవాలంటే ఎలా అని చెప్పేసి మనం అయితే చూద్దాం. అయితే అక్కడ మనకి వెబ్సైట్లో అలా స్క్రోల్ చేస్తూనే ఉన్నారు చాలా రోజుల నుంచి. మిగతా కార్డ్స్లన్నీ కూడా త్వరలోనే తీసుకొస్తామని చెప్పేసి అయితే అన్నారు, కానీ ఇంకా మనకి అవైలబుల్లో రాలేదన్నమాట. ఒకవేళ భవిష్యత్తులో వస్తే కనుక వీడియో అయితే చేద్దాం. కానీ ఇప్పుడు మన ప్రస్తుతం మరి మనకు ఓటర్ ఐడి కార్డు ఒరిజినల్ కావాలంటే ఏ విధంగా మనం తీసుకోవాలి అంటే మనం రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అంటే రీప్లేస్మెంట్ ఆర్డర్ పెట్టుకుంటే మనకి పీవీసీ కార్డు అంటే మన ఆధార్ కార్డు వెబ్సైట్లోకి వెళ్ళి మనం పెట్టుకుంటాం కదా యూఐడిఐ వెబ్సైట్లోకి, అలాగే ఇందులో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇందులో మనకి ఫీజు అనేది ఉండదన్నమాట, టోటల్ ఫ్రీ అనమాట. అంత ఎటువంటి పే చేయాల్సిన పని లేదు. అయితే మనకి ఇది ఎన్విఎస్పి పోర్టల్లోనే మనం పెట్టుకోవాలి. కాకపోతే మనకి హోమ్ పేజ్లో అయితే ఇవ్వలేదన్నమాట. అందులో మీకు బీటా వెర్షన్ అని చెప్పేసి వాటర్ పోర్టల్ ఉంటుంది, అందులో మీరు రిజిస్టర్ అవ్వండి. ఫస్ట్ ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటనేది గత వీడియోలో నేను చెప్పాను, నేను ఎంటర్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు చూడొచ్చు. అయితే ఈ బీటా వెర్షన్లో మాత్రమే అవుతుందన్నమాట. అది కూడా మనం రిజిస్టర్ అయ్యి ఉండాలి. అందులో మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని డైరెక్ట్ లాగిన్ అయ్యి అక్కడి నుంచి అయితే మనం చేసుకోవచ్చు. అయితే మీకు ఈ రోజు నేను మొబైల్ యాప్లోని అలాగే సిస్టంలో కూడా రెండు విధాలా ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను. చూడండి, మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మొబైల్ వాడుతున్నారు కాబట్టి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని అక్కడి నుంచి మీరు డైరెక్ట్ పెట్టుకోవచ్చు. లేదా సిస్టమ్ ఉన్నవారు అలాగే వాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు. అయితే మనకి చేసే ప్రాసెస్లో మాత్రం ఖచ్చితంగా మనకు పాతది ఏదైతే ఓటర్ ఐడి ఉందో దాని యొక్క జెరాక్స్ కానీ లేదంటే కార్డు కానీ మనం ఇవ్వాలి, స్కాన్ చేసి అప్లోడ్ అయితే ఇవ్వాలన్నమాట. మరి డేటా అనేది ఖచ్చితంగా చూసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ లేకపోయినా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఓటర్ ఐడి ఉన్న వాళ్ళందరికీ నెంబర్ ఉంటుంది. ఒకవేళ లేకపోతే కనుక మీ విలేజ్లో ఓటర్ లిస్ట్ ఉంటుంది కదా, అందులో చూడండి, అందులో చూస్తే మీకు ఆ ఓటర్ ఐడి నెంబర్ అనేది ఉంటుంది. దాని ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఓటర్ ఐడి నెంబర్ తోటే అప్లై చేసుకోవడానికి చూడండి. అక్కడ నో అని ఇస్తే కనుక చాలా ఆప్షన్స్ అయితే అడుగుతుందన్నమాట. అయితే ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే 2020 తర్వాత మొబైల్ నెంబర్ లింక్ ఉంటే డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే ఇలా ఆర్డర్ పెట్టుకోండి. మనకు పీవీసీ కార్డ్ అనేది పోస్ట్లో వస్తుందన్నమాట. అది ఎన్ని రోజుల్లో వస్తుంది ఏంటనేది నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఈ రోజే పెడుతున్నాను అనమాట. చూద్దాం, వచ్చిన తర్వాత ఇంకొక వీడియో అయితే చేద్దాం. మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 10-15 రోజులు అయితే పట్టవచ్చు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. నేను బిఎల్ఓ గారికి ఒకసారి అడిగానండి, ఆ సార్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇలా చెప్పారనమాట, ఇలా ఓటర్ ఐడి కావాలంటే ఆయన కూడా ఇలాగే ఆర్డర్ పెట్టుకోమని చెప్పారనమాట. చెప్తే నేను ఈ ప్రాసెస్ అయితే చేశాను. చూద్దాం ఓటర్ ఐడి కార్డ్స్ వస్తాయో రావనేది. వస్తాయి ఖచ్చితంగానే, కాకపోతే కొద్దిగా మనం వెయిట్ చేయాలి. వచ్చిన తర్వాత ఇంకో వీడియో అయితే మనం చేద్దాం. మరి ఎవరికైనా ఇంకా ఓటర్ ఐడి కార్డ్స్ ఇలా కావాలి అనుకుంటే ఇలా ఈ వీడియో చూసి అయితే మీరు ఇలా ఓటర్ ఐడికి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ మొబైల్లో చూపిస్తాను, తర్వాత సిస్టంలో చూపిస్తాను. చూడండి ఏ విధంగా పెట్టుకోవాలి ఏంటనేది. ఈ ఓటర్ ఐడి గురించి గత వీడియోలో నేను 2 వీడియోస్ అయితే చేశాను. కరెక్షన్ గురించి అంటే మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలి, అలాగే ఆధార్ కార్డు కూడా ఎలా లింక్ చేసుకోవాలనేది మీకు అయితే చెప్పాను. ఒకవేళ చూడకపోతే కనుక చూడండి, ఆ 2 వీడియోస్ కూడా నేను ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా లింక్ చేసుకోండి. మొబైల్ నెంబర్ ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా లింక్ అయితే ఉండాలి ఆ ఓటర్ ఐడికి. మరి చూద్దాం, చిన్న డెమో ప్రాసెస్ అయితే చూద్దాం. చూడండి, ఇక్కడ ముందు మీ మొబైల్లో ప్లే స్టోర్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ వాటర్ హెల్ప్ లైన్ అని చెప్పేసి మీరు టైప్ చేస్తే మనకు ఒక యాప్ అయితే వస్తుంది అనమాట. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఓపెన్ చేయండి. ఈ యాప్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు డైరెక్ట్గా ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కిందనే ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చింది అయితే లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, అలాగే రిజల్ట్, నెక్స్ట్ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు ఎక్స్ప్లోరర్ అని చెప్పేసి కింద ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. రిజిస్టర్ చేసుకోవడం నేను ఇంతకుముందు ఒక వీడియోలో అయితే నేను చెప్పాను, అది చూడండి.
అయితే నేను ఇక్కడ నా యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసి నేనైతే ఓటీపీని కూడా వెరిఫై చేస్తాను. నేను ఇక్కడ పాస్వర్డ్ని కూడా నేనైతే టైప్ చేస్తున్నాను. చూడండి నాకైతే లాగిన్ అయిపోయింది అనమాట. లాగిన్ అయిపోయిన వెంటనే మీరు లాగిన్ అయిపోయిన తర్వాత కింద మీకు పర్సనల్ వాల్యూట్ అని చెప్పేసి అయితే ఉంటుంది అనమాట. దాన్ని మీరు అంటే సెంటర్ బటన్ అనమాట, మీరు ఇక్కడ చూసుకోవచ్చు కిందని. దాన్ని ఒకసారి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ డౌన్లోడ్ ఈపిక్ కార్డ్ అని చెప్పేసి అయితే ఉందన్నమాట. తర్వాత ఇక్కడ మీకు రిజల్ట్స్ చూసుకోవడానికి, నెక్స్ట్ ఇక్కడ కంప్లైంట్ పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా ఉంది. అయితే ఇవన్నీ కూడా మనకు అయితే అవసరం లేదు. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఈపిక్ అని చెప్పేసి అయితే ఉంటుంది. దీన్ని మీరు క్లిక్ చేయొద్దు. కింద మీకు కరెక్ట్ యువర్ డీటెయిల్స్ అని ఉంది కదా, దీన్ని ఒకసారి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ లెట్ స్టార్ట్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వాటర్ ఐడి ఉందా అని చెప్పేసి అయితే ఇక్కడ అడుగుతున్నారు. యాక్చువల్గా అందరికీ ఉంటుంది. వాటర్ ఐడి నెంబర్ లేకుండా ఎవరో డౌన్లోడ్ చేసుకోరు కదా, ఎవరో ఆర్డర్ పెట్టుకోరు కదా. అయితే ఇక్కడ ఒకవేళ లేకపోతే ఇక్కడ నో పెట్టండి. నాకైతే ఉంది కాబట్టి ఎస్ అని క్లిక్ చేసి నెక్స్ట్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ వాటర్ ఐడి నెంబర్ అనేది ఇచ్చేద్దాం. ఇచ్చేసి ఇక్కడ ఫెచ్ డీటెయిల్స్ అని ఉంది కదా, దీన్ని ఒకసారి మనం క్లిక్ చేద్దాం. చూడండి కింద మనకి ప్రొసీడ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ నెంబరు, ఒకవేళ ఆధార్ నెంబర్ లేకపోతే కనుక ఇక్కడ టిక్ మార్క్ చేసుకోండి. తర్వాత మీ పేరు ఆటోమేటిక్గా వస్తుంది. సర్నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అయితే ఇక్కడ నేమ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, ఇక్కడ సర్నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇంకేం అవసరం లేదనమాట. ఇవి లేక ఇవి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. మనం ఓన్లీ ఇవి ఎంటర్ చేసేద్దాం. ఎంటర్ చేసి మనం నెక్స్ట్ అనే బటన్కి అయితే వెళ్ళిపోదాం. ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఈపిక్ వితౌట్ కరెక్షన్ అని చెప్పేసి అయితే ఇక్కడ మనకు ఆప్షన్ అయితే ఉంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. దీన్ని టిక్ మార్క్ చేసుకొని నెక్స్ట్ అనే బటన్కి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ లాస్ట్ అలాగే ఇక్కడ మల్టిలేటెడ్ ఇవన్నీ ఉందన్నమాట. అయితే మనకి లాస్ట్ అని చెప్పేసి పెట్టేసుకోండి, ఎందుకంటే మనకు పోయింది అని చెప్పేసి మనం అయితే పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కరెక్షన్ అయితే రాదనమాట. ఎగ్జాక్ట్లీ మీకు మీ యొక్క వాటర్ డేటాబేస్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే మనకైతే మన పోస్ట్లో వస్తుందన్నమాట. అయితే ఇక్కడ టిక్ మార్క్ చేసుకోండి. టిక్ మార్క్ చేసుకున్న తర్వాత అయితే అప్లోడ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని ఒకసారి మీరు క్లిక్ చేసి గ్యాలరీలోకి వెళ్ళి మీ వాటర్ ఐడిని అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలండి ఖచ్చితంగా. అప్లోడ్ చేసిన తర్వాత చూడండి నేను ఇక్కడైతే అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ప్రీవ్యూ అని మళ్ళీ మీరు చూసుకోవచ్చు. అయితే ఇక్కడ టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీ ప్లేస్ ఇక్కడ మీ యొక్క విలేజ్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయచ్చు. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డన్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అనమాట, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఒకసారి డీటెయిల్స్ అనేది మీ కావని కరెక్ట్గా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు చూపించిన విధంగానే మీకైతే కార్డు వస్తుంది అనమాట. ఈ విధంగా అయితే ఉందా లేదా అనేది ఒకసారి చూసుకున్న తర్వాత కింద మీకు కన్ఫర్మ్ అనే బటన్ అయితే ఉంటుంది అనమాట. మీరు దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. చూడండి థ్యాంక్ యూ అప్లికేషన్ ఫర్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈరోజు డేట్ అయితే వస్తుంది, అలాగే రెఫరెన్స్ ఐడి కూడా వస్తుంది. దీన్ని ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గర అయితే ఉంచుకోండి. దీన్ని మళ్ళీ మనం స్టేటస్ అనేది చూసుకోవచ్చు మనం ఆన్లైన్లోనే. ఇక్కడ చూడండి నేను ఎన్విఎస్పి పోర్టల్కి అయితే వచ్చానమాట, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓన్లీ మీకు సిస్టంలో ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను. అయితే మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో అయితే నేను చెప్పాను ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటి అనేది. అయితే మనకి ఎన్విఎస్పి పోర్టల్లో డైరెక్ట్గా అయితే మనకి ఇవ్వలేదండి. ఇక్కడ బీటా వెర్షన్ ఇచ్చారు కదా మనకి వాటర్ పోర్టల్ అని చెప్పేసి, ఆ బీటా వెర్షన్లో మనకి అవైలబుల్ అయితే ఉందన్నమాట. అయితే ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకున్న దానికి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కదా, దాని రెండింటిని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోయింది. అయితే ఇక్కడ మనకి కరెక్షన్ ఇన్ వాటర్ ఐడి అని చెప్పేసి ఉంది కదా, దీంట్లోకి అయితే మనం వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మనం రీప్లేస్ పెట్టుకోవడానికి కూడా ఇందులోకే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా అయితే మనకు పోర్టల్ అవుతుంది. కిందనే మనకి లెట్స్ స్టార్ట్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేగానే మీకు వాటర్ ఐడి నెంబర్ ఉందా లేదా అని అడుగుతుంది. అంటే మన మ్యాక్సిమం అందరికీ ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఇది క్లిక్ చేసుకొని ప్రొసీడ్ అయితే అవ్వండి. నాకు ఉంది కాబట్టి ఓకే. ఇక్కడ వాటర్ ఐడి నెంబర్ ఇచ్చేసి ఫెచ్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి వీ హ్యావ్ ఫౌండ్ ద రికార్డ్స్ ఫర్ యూ వాటర్ ఐడి అని చెప్పేసి అయితే మన నెంబర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. కింద ప్రొసీడ్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్గా మీ యొక్క డేటా అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి మొత్తం 4 ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ 3 ఆప్షన్ అయితే మీరు ఎంచుకోండి. ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఈపిక్ వితౌట్ కరెక్షన్, అంటే మనకి కరెక్షన్ అవ్వకుండా మనకి డేటాలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే మనకైతే వస్తుంది అనమాట. ఒకవేళ ఇన్ కేసు మీరు పెట్టుకోవాలనుకుంటే కరెక్షన్ పెట్టుకోవాలి. ఒకవేళ ఏమైనా తప్పు ఉంటే కనుక కరెక్షన్ వీడియో ఆల్రెడీ నేను మన ఛానల్లో లాస్ట్లో ఇచ్చాను,
ఒకసారి చూడండి. అయితే నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి నేనైతే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ 10 డిజిట్స్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. ఓటీపీని ఇచ్చి వెరిఫై చేసేయండి. నాకు ఇక్కడ ఒక ఓటీపీ వెళ్ళింది. ఓటీపీని అయితే నేను ఎంటర్ చేస్తాను. సక్సెస్ అని చెప్పేసి అయితే మనకు వస్తుంది అనమాట. ఇక్కడ మీకు డిస్ట్రాయిడ్, మల్టిలేటెడ్, నెక్స్ట్ లాస్ట్ అని చెప్పేసి మీకు అయితే ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. లాస్ట్ అని చెప్పేసి ఇక్కడ టిక్ మార్క్ చేసుకోండి. తర్వాత ఎస్ ఐ హ్యావ్ ఆధార్ నెంబర్, మీకు ఆధార్ నెంబర్ ఉందా అని అడుగుతున్నారు. ఎస్ ఉంది కాబట్టి ఓకే, ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈపీ కార్డ్ అనేది మనం అప్లోడ్ చేయాలన్నమాట. మనది పాతదే ఉంటుంది కదా, దాన్ని అయితే ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత కింద మీకు సేవ్ అండ్ కంటిన్యూ ఉంటుంది. క్లిక్ చేసింది. ఇక్కడ మీకు రీజన్ ఏమైనా రాయాలనుకుంటే రాయండి. ఇలా నా ఓటర్ ఐడి కార్డు పోయింది, నాకు కొత్త ఓటర్ ఐడి కావాలి అని చెప్పేసి రీజన్ అయితే ఇక్కడ రాయండి. రాసి సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ నాకు ఓటర్ ఐడి ఎందుకు కావాలనేది నేను తెలుగులో నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి నేను డైరెక్ట్గా ఇక్కడైతే నేను పేస్ట్ చేశాను అనమాట. దాన్ని పేస్ట్ చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, దీన్ని అయితే ఒకసారి మనం క్లిక్ చేద్దాం. ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుంది. అంటే మీ యొక్క డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. యాజ్ ఇట్ ఈస్గా మొత్తం అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకున్న తర్వాత ఒకవేళ ఎడిట్ చేసుకుంటే ఇక్కడే ఎడిట్ చేసుకోండి, లేదంటే సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసినట్లయితే మనకు ఒక రిఫరెన్స్ ఐడి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, సారీ అని చెప్పేసి అదర్ ఫామ్ ఈజ్ అండర్ ప్రాసెస్ అని చెప్పేసి వచ్చింది. నాకు ఎందువల్ల వచ్చిందంటే నేను ఆల్రెడీ మీకు మొబైల్లో చూపించాను కదా ఇందాక, ఆల్రెడీ నేను మొబైల్ యాప్లో పెట్టేశాను. అందువల్ల నాకు ఇలా అయితే చూపించింది అనమాట. ఒకవేళ మీరు సిస్టంలో చేసుకుంటే కనుక ఇక్కడ మీకు రిఫరెన్స్ ఐడి అనేది ఓకే వస్తుంది అనమాట. ఈ విధంగా అయితే మీరు చేసుకోండి. తర్వాత మీకు కార్డ్ అనేది పోస్ట్లో వస్తుంది. అదండి మరి వీడియో. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.